సమయంలో మరి మన వాక్య భాగము ఆలోచన చేసినట్లయితే సామెతల గ్రంథము 16 అధ్యాయము 32వ వచనం అండి. పరాక్రమశాలి కంటే దీర్ఘశాంతం గలవాడు శ్రేష్ఠుడు, పట్నమును పట్టుకుని వాని కంటే తన మనసును స్వాధీనపరుచుకునేవాడు శ్రేష్ఠుడు. మరి దినాన్న మరి చెప్పబో అంశము ఏమిటంటే, మనము నియంత్రణలో ఉండాలండి. మనిషికి ఏముండాలండి? నియంత్రణ అనేది ఉండాలి. అంటే నియంత్రణ అనేది మరి ఏ విషయాల్లో ఉండాలనే విషయాన్ని మనం ఆలోచన చేయాలి. అంటే లోకంలో జీవిస్తున్న మనము కొంతమంది లోకానికి లోబడిపోతూ ఉంటారు. అంటే ప్రతి వ్యక్తికి ఏం అవసరం అండి? నియంత్రణ అనేది అవసరం. అంటే ఎంతవరకు ఉండాలో అంతవరకే ఉండాలి తప్ప కొన్నిసార్లు అనుకుంటూ ఉంటాం లిమిట్ క్రాస్ చేయకూడదు అంటూ ఉంటాం. అంటే ఇప్పుడు మొబైల్ చూడండి, అది మనం కంట్రోల్ చేస్తాం, మనం దాన్ని కంట్రోల్ చేస్తామా? వాళ్ళ లిమిట్ ఉండదు. అలాగే కొన్ని డబ్బు విషయంలో కానీ, పని విషయంలో కానీ, ఏ విషయంలో అయినప్పటికీ కూడా మనిషికి ఏమి ఉండాలండి? నియంత్రణ అనేది ఉండాలండి. వాక్య ప్రకారంగా మనం కొన్ని విషయాలు ఆలోచన చేసినప్పుడు ఇవి తరచూ మన జీవితంలో ఎప్పుడూ జరిగేవే. మనం కొన్ని విషయాలు ఎప్పుడు కూడా ఏం చేస్తూ ఉండాలంటే ఆలోచిస్తూ ఉండాలండి. చాలామంది ఏం చేస్తూ ఉంటారంటే ఆదివారం చర్చకు వచ్చినప్పుడు, లేకపోతే బైబిల్ క్లాస్కి వచ్చినప్పుడు, లేకపోతే ఎప్పుడైనా మీటింగ్ పెట్టినప్పుడు దేవుడు కాదు, కానీ మనం ప్రతిరోజు కూడా క్షేమంగా ఉండాలన్నా, లేకపోతే ప్రతిరోజు మన జీవితంలో మనం బైబిల్కి అనుగుణంగా జీవించాలి అంటే మొదటగా ఏం చేయాలంటండి? మనిషికి ఒక నియంత్రణ అనేది ఉండాలి. కొంతమంది ఏంటంటే ఈరోజు ప్రార్థన చేసుకుంటే చేసుకోవచ్చు, లేకపోతే వద్దు. అంటే బైబిల్ క్లాస్కి ఇష్టం ఉంటే రావచ్చు, లేకపోతే ఏమైనా ఇంపార్టెంట్ పని ఉంటే వద్దు. అంటే దేవుని దగ్గరికి వచ్చినప్పటికీ మనిషి మరి ఏ విధంగా ఉంటున్నాడు, అలాగే వాక్యం ఏం చెప్తుందనే విషయాలు కొన్ని విషయాలు ఈ సమయంలో మనం ఆలోచన చేద్దామండి. ఇక్కడ సామెతల గ్రంథం 16 అధ్యాయంలో ఇక్కడ ఏం చెప్తుందంటే దేవుని వాక్యము, పట్నమును పట్టుకుని వాని కంటే తన మనసును స్వాధీనపరుచుకునేవాడు శ్రేష్ఠుడు. మనం ఏం స్వాధీనపరచుకోవాలంటండి? మనసును మనం ఏం చేయాలి? స్వాధీనపరచుకోవాలి. కొన్ని సందర్భాల్లో మనసు ఏం చెప్తుందంటే తప్పు చేద్దాం ఉంటుంది. మనం ఏం చేస్తామండి? తప్పు చేద్దామన్నప్పుడు మానేస్తామా? ఇప్పుడు తప్పు అని తెలిసి చెప్పినప్పుడు మానేస్తామా మనం? అది మనకి లాభంగానో లేకపోతే ఎదుటివాడికి నష్టంగా ఉన్నప్పటికీ కూడా మనం ఏం చేస్తాం? దాన్ని స్వాధీనపరచుకోవడం చూస్తూ ఉంటాం. మరి దేవుని వాక్యం చెప్తుంది హృదయం ఎలాంటిదంటండి? మోసకరమైంది, ఘోరమైన వ్యాధి కలది. ఎందుకంటే మనం ఎప్పుడు కూడా మనం మనసును కంట్రోల్ చేసుకోవాలండి ఎప్పుడు కూడా. ఎందుకంటే దేవుని వాక్యం ఏం తెలియజేస్తుందంటే, క్రీస్తు కలిగిన మనసు మీరును కలిగి ఉండండి. దేవుని బిడ్డలమే. మరి మన మనసు ఏం చెప్తే మనం ఏం చేస్తున్నాం? సపోజ్ మా ఆదివారం వచ్చిందండి, ప్రతి వారం వెళ్తున్నాం కదా, ఈ వారం ఎందుకని మనసు వద్దాం అనుకోండి, మనం మానేలా? ఎప్పుడు కూడా మన మనసును మనం కంట్రోల్ చేసుకోవటం అంటే మన మనసు క్రీస్తు ప్రభు కలిగిన మనసు కలిగి ఉండాలి. మనకి క్రీస్తు ప్రభు వారి జీవితం గురించి తెలుసు, ఆయన ఏ విధంగా జీవించారో తెలుసు, ఆయన మనసు ఏంటో మనకు తెలుసు. కానీ మన మనసు ఎలా మారట్లేదు? క్రీస్తు ప్రభు మారుతుందండి. ఎందుకంటే వాక్యం అనేది ఏంటంటే అందరికీ చెప్తుంది మన జీవితంలో మనం ఏ విధంగా ఉండాలి, మన మనసుని ఏ విధంగా మనం నియంత్రించుకోవాలి. ఎందుకంటే క్రీస్తు కలిగిన మనసు కలిగి ఉన్నప్పుడు మన జీవితాలు ఎలా మారుతాయంటే
క్రీస్తు ప్రభు వారిలా మారుతున్నాయి. ఇంకా మన జీవితంలో మనం కక్షలు, భేదాలు, మరి నాకు వాళ్ళంటే పడదు, వీళ్ళంటే పడదు, వాళ్ళు వస్తే నేను చర్చికి రాను, వీళ్ళు వస్తే నేను చర్చికి రాను ఉన్నారండి. కొంతమంది ఉంటూ ఉంటారు. మన సంఘంలోని కాదు కానీ ఎగ్జాంపుల్ మామూలుగా నేను చెప్తున్నాను. ఇలాంటి ఎప్పుడు కూడా ఎక్కడ రాకూడదు అంటే సంఘంలో రాకూడదు. వాళ్ళ కృతజ్ఞత కూడికెట్టినప్పుడు ఇంకొకరు రారు, కుటుంబస్తులే. లేదా వేరే వాళ్ళు కృతజ్ఞత కూడిపెట్టినప్పుడు వీళ్ళు రారు. అంటే దేవుని దగ్గరికి వచ్చినప్పటికీ మనసు ఏమైపోతుంది? నువ్వు ఆ వ్యక్తి కోసం వస్తున్నావా, దేవుని కోసం వస్తున్నావా? నీకు దేవుని మహింపరచాలన్నప్పుడు, క్రీస్తు కలిగిన మనసు నీకున్నప్పుడు, క్రీస్తుని ధరించుకున్నప్పుడు నువ్వు ఎలా మారాలి? క్రీస్తులా మారాలి. దేవుడు ఎప్పుడు కూడా నీ మనసును చూస్తాడండి, హృదయాన్ని. నీ హృదయము, నీ మనసు యథార్థంగా ఉన్నప్పుడు ఖచ్చితంగా దేవునికి తోడుగా ఉంటాడు. మనం కరెక్ట్గా ఆలోచన చెయ్యాలి. నేను దేవునిలో ఉంటున్నా అంటే ప్రతి ఆదివారం వెళ్ళిపోవడం గొప్ప కాదండి. ప్రతి ఆదివారం అందరూ వస్తారు. లేకపోతే మరి బైబిల్ క్లాస్కి నేను మానకుండా ఎన్నో సంవత్సరాల నుంచి వెళ్తానంటే అది గొప్ప విషయం కాదు, అందరూ వస్తున్నారు. కానీ ఇక్కడ ఏం మారాలి అంటే మన మనసు మారాలండి. నువ్వు ఎన్ని సంవత్సరాలైనా నీ భక్తి మారకపోయినా, నువ్వు దేవునికి దూరంగా ఉన్నా, మరి కొన్ని విషయాలు దేవుని వాక్యం తెలియజేస్తున్నప్పుడు మనం విని లోబడాలంతే. మనిషికి ఎప్పుడు ఆశీర్వాదం? విని లోబడి గైకున్నవాడే ధన్యుడని వాక్యం తెలియజేస్తూ ఉంది. కాబట్టి మన మనసు లోకంలోకి వెళ్లకుండా ఉండాలి అంటే మన మనసుకి ఏం కావాలండి? ఏం కావాలండి మన మనసుకి? దేవుని వాక్యం కావాలి. అందుకే దావీదు కీర్తనకాడు ఏమంటున్నాడు? హృదయమును పలక మీద రాసుకుంటున్నాడంటండి. మనం ఏం చేస్తున్నాం? వినేసి వదిలేస్తున్నాం తప్ప హృదయమైన పలక మీద రాసుకోవట్లేదు. దీని ఖచ్చితంగా మనం హృదయమైన పలక మీద మనం రాసుకుంటే, అంటే వాక్యాన్ని మనం హృదయంలో భద్రపరుచుకున్నప్పుడు ఖచ్చితంగా వాక్యము మన హృదయంలో ఉన్నప్పుడు మన జీవితం ఎలా ఉంటుందండి? వాక్య ప్రకారంగా ఉంటుంది. కాబట్టి ఇక్కడ మనస్సు ఏ విధంగా ఉండాలంటే వాక్యానుసారంగా నియంత్రణలో ఉండాలంటే అండి. అలాగే ఇంకా దేవుని వాక్యము తెలియజేస్తుంది ఏంటని మనం ఆలోచన చేస్తున్నప్పుడు 25వ కీర్తన, సామెతల గ్రంథము 25వ సామెతలు 25:28 అండి. ప్రాకారం లేక పాడైన పురము ఎంతో, తన మనసును అణుచుకొనలేని వాడును అంతే. మనసును ఏం చేయాలంటండి? అణుచుకోవాలంట. అంటే మనసును అంచుకోవటం అంటే చర్చికి వెళ్తున్నప్పుడు అంచుకోవటం, లేకపోతే ప్రార్థన చేయమన్నప్పుడు అంచుకోవటం కాదండి. ఎప్పుడు మన మనసును అంచుకోవాలి అంటే లోకంలో కొన్ని ఆశలు వస్తూ ఉంటాయి. అంటే అది చూడటం ద్వారా అది కావాలి, లేకపోతే ఇది కావాలని కొన్ని ఆలోచనలు వస్తూ ఉంటాయి. లేకపోతే చెడు ఆలోచనలు వచ్చినప్పుడు ఏం చేయాలంటే మన మనసును మనం ఏం చేసుకోవాలండి? వాక్యం ద్వారా, ప్రార్థన ద్వారా ఎప్పుడు కూడా మన జీవితాలు మనం ఎప్పుడు మన మనసుని ఎప్పుడు కూడా ఏం చేయాలంటే మరి ఎప్పుడు కూడా చెడు ఆలోచనలు రాకుండా మన హృదయాన్ని పవిత్రంగా ఉంచుకోవాలి. ఎందుకంటే నీకు చెడు ఆలోచన వస్తున్నప్పుడు నువ్వేం చేస్తున్నావు? కొంతమంది దాని గురించి ఆలోచిస్తూ ఉంటారు ఎక్కువగా. ఎందుకంటే ఒక వ్యక్తికి హృదయమను పలక మీద వాక్యం ఉన్నప్పుడు వాక్య ప్రకారమైన ఆలోచనలు, దేవుని సంబంధమైన ఆలోచనలు వస్తాయి తప్ప మరి చెడు ఆలోచనలు వస్తాయంటే మనలో ఏమొస్తున్నట్టండి? మనలో పాపం వస్తున్నట్టు. ఎందుకంటే ఇక్కడ దేవుని వాక్యం తెలియజేస్తూ ఉంది, తన మనసును అణుచుకొనలేని వాడును అంతే. ఎందుకంటే మన హృదయంలో ఎప్పుడు కూడా మనం అణుచుకోవాలి. ఎందుకంటే మన హృదయం అనేది దేవుని వాక్యం చెప్తుంది. హృదయం అనేది అలాంటిదండి, మనసు ఘోరమైన వ్యాధి కలది. మరి ఆ ఘోరమైన వ్యాధి కలిగిన దానికి మరి క్రీస్తు కలిగిన మనసు కలిగి ఉంటేనే మన జీవితాలు ఉంటాయండి. మరి క్రీస్తు కలిగిన మనసు మనం కలిగి ఉన్నప్పుడు మన జీవితాలు ఎప్పుడు కూడా మరి వాక్య ప్రకారంగా వెళ్ళే విధంగా ఉంటాయండి. అలాగే మరి ఇంకేం నియంత్రించుకోవాలని ఇంకా మనం ఆలోచన చేస్తున్నప్పుడు బైబిల్ గ్రంథం నుంచి యెషయా గ్రంథము 40వ
యెషయా గ్రంథము 2వ వచనం అండి. యెషయా గ్రంథము 56వ అధ్యాయం 2వ వచనము. నేను నియమించిన విశ్రాంతి దినమును అపిత్రపరచకుండా దాన్ని అనుసరించుచు ఏ కీడు చెయ్యకుండా తన చేతిని బిగబెట్టువాడు ధన్యుడు. ఆ ప్రకారం చేసి దాన్ని రూఢిగా గైకున్నరుడు ధన్యుడు. అంటే ఇక్కడ దేవుని వాక్యం చెప్తుందండి, ఏం చేస్తుందంటే కీడు అనేది మనం చేయకూడదండి. మన చేతితో మనం ఏం చేయకూడదంటే అండి, కీడు చేయకూడదంట. దేవుని వాక్యం తెలియజేస్తుంది, మేలు చేయమంటుంది, కానీ మరి కీడు చేయమని ఎక్కడ కూడా తెలియజేయట్లేదు వాక్యం. అంటే దేవుని బిడ్డలమైన మనం ఎప్పుడు కూడా ఏం చేయాలంటే అండి, ఎదుటివారికి అంటే శత్రువుకు కూడా మనం ఏం చేయాలి, మరి చేస్తున్నామండి. చాలామంది చెప్పమన్నప్పుడు చాలా చక్కగా సమాధానం ఇస్తూ ఉంటారు, చాలా సంతోషమే. అంటే నేర్చుకోవడం బట్టి చాలా సంతోషమే, కానీ చెప్తున్నాం కానీ మనం చేస్తున్నామంటే ఎవరేమంటారండి, చేయట్లేదు అంటున్నారు. కానీ నేను చాలాసార్లు గమనిస్తూ ఉంటాను, ఎవరన్నా చేస్తున్నాను అని చెప్తారేమోనని. అంటే క్రైస్తవుడు అనబడిన వాడు ఏం చేయాలంటే అండి, ఎప్పుడు కూడా మేలు చేయాలంట. కీడు అనేది మనం ఎప్పుడు కూడా చేయకూడదు. ఎందుకంటే దేవుని వాక్యం ఏం తెలియజేస్తుందంటే శత్రువును కూడా ప్రేమించేవాడు ఏం చేస్తాడండి, కీడు ఎప్పుడు చేయడండి. క్రైస్తవులు అనబడిన వారు ఎప్పుడు కూడా మేలే చేయాలి తప్ప మరి ఎప్పుడు కూడా మరి కీడు చేయకూడదని చెప్పేసి మరి దేవుని వాక్యము మరి తెలియజేస్తూ ఉంది. ఇంకా మనం ఆలోచన చేసినప్పుడు యోబు గ్రంథము, మరి 3వదిగా యోబు గ్రంథము 31వ అధ్యాయము 31వ అధ్యాయము 1వ వచనము. నేను నా కన్నులతో నిబంధన చేసుకుంటుని కన్యకుని ఎలాగూ చూచెదను, అలాగూ చూసిన ఎడల చేసిన ఎడల పరమునున్న దేవుని ఆజ్ఞ ఏమగును. ఇక్కడ దేవుని వాక్యం తెలియజేస్తుందండి, నేను నా కన్నులతో ఏం చేసుకున్నాడంటండి, నిబంధన చేసుకున్నాడంట. అంటే మన కన్నులు పాపం చూడకుండా ఏం చేయాలంటండి, మన నియంత్రణలో ఉండాలంటండి. అంటే పాపం చేయకూడదు కన్ను ద్వారా. మనం ఎప్పుడు కూడా మన నియంత్రణలో ఉంటామంటే దేవుని వాక్యం తెలియజేస్తుంది కొత్త నిబంధనలో. నీ కన్నును అభ్యంతరపరిచిన వల్ల మరి ఆయన ఏం చెప్తున్నాడంటే, యేసుక్రీస్తు ప్రభు వారు నీ కన్నుని తీసేయంటున్నాడు ఆయన. నీ శరీరం మొత్తం పాపంలో పట్టడం కంటే నీ కన్ను వల్ల నీ కన్ను ఒకటి తీసేస్తే నువ్వు పాపను తప్పించుకుంటావు. అంటే కొన్ని తీసేమనండి. ఇప్పుడు రోడ్డు మీద వెళ్తున్నప్పుడు ఇప్పుడు నీ కన్ను చూడకూడదు చూస్తుంది అనుకోండి, కొన్ని తీసి పక్కన పడేమనేది అర్థం. అంటే మనకి ఆ స్వభావం ఇంక ఉండకూడదు. ఎప్పుడూ కూడా నీ కన్ను నువ్వు ఏం చేయాలంటే నీ నియంత్రణలో ఉంచుకోవాలంట. ఎందుకంటే ఈనాడు చాలామంది చేసే పాపం ఎక్కువ ఏంటంటే మరి నోటి ద్వారా, అలాగే కళ్ళ ద్వారా, అలాగే వినటం ద్వారా. కాబట్టి ఇక్కడ దేవుని వాక్యం చెప్తుంది, కన్యకుని అలాగా చూచెదును, అలాగూ చేసిన యెడల పరమునున్న దేవుని ఆజ్ఞ ఏమగును. ఇప్పుడు యోసేపు ఏమంటున్నాడండి, నా దేవుని ఎదుట ఎంతో ఘోరమైన దుష్కర్ని ఎలా చేస్తానని చెప్పేసి ఏం చేశాడండి, పాపం చేయకుండా పారిపోయాడు. కానీ నాడు పాపం జరుగుతున్నా కూడా చూసి వాళ్ళు చూస్తూనే ఉంటున్నారు, కానీ ఏం చేయట్లేదండి. మనం ఒక నిబంధన పెట్టుకోవాలి ఎప్పుడు కూడా. మనం నీకు పాపము అని తెలిసిన వెంటనే అక్కడి నుంచి నువ్వేం చేయాలండి, అక్కడి నుంచి వెళ్ళిపోవాలి. ఎందుకంటే నీ కన్ను, చాలామంది ఇప్పుడు మరి మొబైల్ ఫోన్స్ వస్తూ ఉంటున్నాయి, ఏం చూస్తున్నారు ఫోన్లో,
కొంతమంది అంటారండి ఒక బిట్టేనండి అంటారు. అక్కడ ఒక బిట్టు 2 బిట్లు కాదు ఇంపార్టెంట్. అసలు ఏంటది? అసలు నువ్వేం చూస్తున్నావు ఫోన్‌లో? అందరూ ఉన్నప్పుడేమో దేవుని వాక్యాలు చూడటం, అందరూ వెళ్ళిపోయాక ఏం చూస్తున్నారు? ఎందుకంటే ఫోన్‌లో ఉన్నది ఏంటంటే ఇప్పుడు మంచి అయితే తక్కువండి చాలా మట్టికి. చాలామంది కొళ్ళకి కళ్ళజోళ్ళు ఎందుకు వస్తున్నాయి ఇప్పుడు? నేను అనుకునేవాడిని బాగా ఎక్కువ చదువుతారేమో, మంచి స్టూడెంట్లు ఏమో అనుకునేవాడిని అండి కళ్ళజోడు పడి ఉన్నదాన్ని చూసి. కానీ తర్వాత నాకు అర్థమైంది సైట్ వచ్చాక. అంటే కళ్ళజోళ్ళు ఎందుకు పడుతున్నాయి? నైట్ 12 వరకు, 1 గంట వరకు, 2 గంటల వరకు ఏం చూస్తున్నారండి అందరూని? ఇప్పుడు చాలామంది ఫోన్లే చూస్తున్నారు. ఫోన్ లేనప్పుడు కొన్ని టీవీలు చూసి పడుకునేవారు. ఇప్పుడు అలా కాదు, పక్కన పెట్టేసుకుంటున్నారు, తల దగ్గరే పెట్టేసుకుంటున్నారు. నిద్ర రాకపోతే ఏం చేస్తారండి? ఇప్పుడు నిద్ర రాకపోతే ఏం చేస్తారు? వాక్యం వింటారా? ఏంటి వాక్యం వింటారా చెప్పండి? మన కొన్ను మనం ఎలా నియంత్రించుకుంటున్నాం? ఇప్పుడు దైవజనులు ఉన్నారండి, నిద్ర రానప్పుడు ఆయన ఏం చేస్తారంటే మోకాళ్ళు వేసి ప్రార్థన చేయటం, ఆయన వాక్యాన్ని ఏం చేస్తూ ఉంటారంటే అండి ఎక్కువ స్టడీ చేస్తారు. ఆయన చెప్పిన మాటలే, నేను చెప్పి కాదు. ఎందుకంటే ఆయన ఖచ్చితంగా కూడా ఎప్పుడు చాలాసార్లు చూశాను. ఇక్కడ ఒక మంచం ఉండేది, ఆయన మోకాళ్ళు వేసి ప్రార్థన చేసుకోవటం, లేకపోతే బైబిల్ అలాగా మొత్తం స్టడీ చేయటం ఎప్పుడు కూడా. ఎందుకంటే మనం ఎక్కువగా దేవుని గురించి ఆలోచన చేసినప్పుడు మన కొనులు ఏం చేస్తాయండి? మన కొన్ను పాపంలో పడదు ఎప్పుడు కూడా. ఎందుకంటే నీ కన్ను మంచిదైతే నీ శరీరం అంతా ఎలా ఉంటుందని చెప్తుంది దేవుని వాక్యం. నీ కన్ను మంచిదైతే నీ శరీరం అంతా మంచిగానే ఉంటుంది. కాబట్టి మనము మన కన్నులు మనం ఏం చేయాలంటే నియంత్రించుకోవాలంటే అండి. ఎందుకంటే ఇంకా దేవుని వాక్యము తెలియజేస్తూ ఉంది. కీర్తన గ్రంథము 119 కీర్తన 119 కీర్తన 119 కీర్తన 37 వచనం అండి. వ్యర్థమైన వాటిని చూడకుండా నా కన్నులు త్రిప్పివేయము, నీ మార్గంలో నడుచుకున్నటకు నన్ను బ్రతికింపుము. ఇక్కడ దావీదు కీర్తనగాడు ఏం తెలియజేస్తున్నాడండి? వ్యర్థమైన మనం చూడకూడదంటండి. చూడకుండా ఏం చేయమని చెప్తున్నాడు? నా కన్నులు త్రిప్పివేయము. మనం ఎప్పుడన్నా ప్రార్థన చేసుకుంటామండి పాపం చేయకుండా ఉండాలని చెప్పేసి? ఎప్పుడన్నా ప్రార్థన చేస్తామా? ఎప్పుడు అడగటమే దేవుణ్ణి. ఏమడుగుతామండి? నాకు నా కుటుంబానికి ఆరోగ్యం, నాకు నా కుటుంబానికి దీవెనలు. ఎందుకంటే మనం పాపము చేయకుండా ఉండాలనేది కూడా ప్రార్థనలో మనం ఎప్పుడు పెట్టాలండి. ఇప్పుడు శంకర ప్రార్థన చూడండి ఎలా చేస్తున్నాడు? ఆకాశం చూచు ధైర్యం చాలక రొమ్ము కొట్టుకునిచ్చు దేవా పాపని నన్ను కరుణించమని చెప్పేసి ఏం చేస్తున్నాడండి? ప్రార్థన చేస్తున్నాడు. ఆ ప్రార్థన ఇప్పుడు ఎవరైనా చేస్తున్నారండి? ముందు నుంచి లాస్ట్ వరకు కూడా దీవెనలు, ఆశీర్వాదం అండ్ అవునా కదా? కాబట్టి మనం ఎప్పుడు కూడా ఇక్కడ దావీదు అంటున్నాడు, నేను పాపం చేయకుండా ఏమని చేయమంటున్నాడండి? నా కన్నులు త్రిప్పివేయము. ఎందుకంటే ఇప్పుడు పాపం అనేది నాకు తెలిసి బయటికి వెళ్తుంటే అన్ని పాపం తప్ప ఇంకేం కనిపించట్లేదు నాకు తెలిసి ఎక్కువ. కాబట్టి మనం ఎప్పుడు కూడా ఎక్కువ ప్రార్థనలో ఉండాలండి. ప్రార్థనలో ఉన్నప్పుడు దేవుడు మనం పాపం చేయకుండా ఉండే మనసును మనకి ఇస్తాడు ఎప్పుడు కూడా. ఎందుకంటే ప్రార్థన అనేది చాలా ఇంపార్టెంట్. మన నియంత్రణలో పెట్టవలసింది ఏంటంటే మంచి అన్ని నియంత్రణలో పెడుతున్నాము, చెడ్డవాటన్నిటిని ఏం చేస్తున్నామండి? ఇష్టానుసారంగా చేస్తూ ఉంటున్నాం. కాబట్టి మనం నియంత్రణలో పెట్టవలసినవి ఏంటి అంటే మరి మన మనసు నియంత్రణలో పెట్టాలి. మనం పాపం చేయకుండా మరి మనం కీడు చేయకుండా ఉండటానికి ప్రయత్నించాలి. అలాగే మూడవది ఏంటంటే మన కొనుని మనం ఏం చేయాలంటే అండి మరి నియంత్రణలో పెట్టుకోవాలంట. ఇంకా దేవుని వాక్యం ఏం తెలియజేస్తుందో ఆలోచన చేస్తే సామెతల గ్రంథము 4వ అధ్యాయము 25వ వచనము, నీ కన్నులు ఇటు అటు చూడక సరిగాను, నీ కనురెప్పలు నీ ముందర సూటిగాను చూడవలను. మరి
సొలొమోను రాస్తున్న సామెతలండి. ఆయన జ్ఞానవంతుడు. జ్ఞానంతో ఏం రాస్తున్నాడు? నీ కొన్ను అటు ఇటు చూడకూడదంట. మరి నీ కొన్ను ఎలా చూడాలంటే అండి, నీ కొన్నులు ఇటు అటు చూడక సరిగాను, నీ కనురెప్పలు నీ మిందర సూటిగాను చూడవలను. అంటే మన కన్నుని మనం ఏం చేయాలంటే నియంత్రించుకోవాలి. కొంతమంది అడ్డమైనవన్నీ చూస్తూ ఉంటారు, అటు ఇటు అటు ఇటు చూస్తూ ఉంటారు. కానీ మనం ఏం చేయాలంటే ఎప్పుడు ఏం చేయాలండి? స్ట్రైట్గా చూడాలి ఎప్పుడు కూడా. ఇప్పుడు బైక్ మీద నడిచేవాడు చూడండి, వచ్చేవాడు కూడా ఎలా అంటే ఇలా చూస్తున్నాడు, ఎదర చూడట్లేదు. ఇంకా ఈరోజు ఒక ఆయన అలాగే నా మీదకి వచ్చేసాడు. ఇంకా అరిస్తే అప్పుడు అంటే డ్రైవింగ్ చేస్తున్నాడు కానీ మెడటి తిప్పుకున్నాడు, అటు తిప్పుకు వెనక తిప్పేసుకుంటున్నాడు. ఇంకా అంటే చాలామంది ఇప్పుడు ఇలాగ ఉన్నదండి, ఇంక ఎటు చూడట్లేదు, ఇంక మెడలా తిప్పేస్తున్నారు అంతే. ఇంకా కాబట్టి మనం ఎప్పుడు కూడా అంటే మన కన్నులు వ్యర్థమైన వాటిని చూడకూడదు. ఎందుకంటే మనిషికి ఇప్పుడు వ్యర్థమైన ఏంటంటే మనిషికి అన్నీ తెలుసండి. వ్యర్థమైన ఏంటని మనం చెప్పక్కర్లొద్దు. ఎందుకంటే దేవుడు వివేచన శక్తిని, బుద్ధి జ్ఞానాన్ని దేవుడు ఇచ్చాడు. కాబట్టి మనం ఏం చేయాలంటే మన జీవితంలో మన వ్యర్థమైన చూడకూడదు ఎప్పుడు కూడా. ఒక వ్యక్తి పాపంలో ఎలా పడుతున్నాడంటే వ్యర్థమైన చూడటం బట్టి మనసు మారిపోతుంది. మనసులో ఎటువంటి ఆలోచనలు వస్తున్నాయండి? చెడు ఆలోచనలు వస్తూ ఉంటున్నాయి. మనం ఎప్పుడు కూడా చెడు ఆలోచన కంట్రోల్ చేయాలంటే దానికి ఏంటంటే దేవుని వాక్యమేనండి. నువ్వు ఎక్కువ వాక్యాన్ని ఆలోచించే, అప్పుడు నీకు ఏ ఆలోచనలు వస్తాయి? వాక్యం గురించి ఎక్కువ ఆలోచించు. మరి దేవుడు, మరి యేసుక్రీస్తు ప్రభువారు మన పాపాల నిమిత్తం ఆయన మరి కల్వరి శిలువలో ఆయన ఏం చేశాడండి? ఆయన రక్తాన్ని కార్చాడు. మరి పెద్ద మేకులు చేతులకి కాళ్ళకి మరి మరి కొట్టడం, మరి అంత బాధ మనం అనుభవిస్తున్న బాధ ఆయన అనుభవించి మనకు ఆయన ఏం చేశాడండి? రక్షణ ఇచ్చాడు. ఎందుకంటే ఆ రక్షణని మనం డబ్బుతో కానీ లేకపోతే ఎలాగ మనం కొనలేము. ఆయన ఎలా ఇచ్చారంటే మనకి ఉచితంగా ఇచ్చాననే మాట ఉంది. మరి మన పాపాల నిమిత్తం ఆయన బలి అయ్యాడంటే మన జీవితంలో మనం ఎలా ఉండాలండి? మరి దేవునికి నిజమైన కృతజ్ఞత ఏంటి అంటే మరి ఆయనకి మనం ఆయన చెప్పిన వాక్యాన్ని విని దానికోసం గైకొనటమే. అంటే వాక్య ప్రకారంగా మనం జీవించినప్పుడు ఆ వ్యక్తి ఖచ్చితంగా బైబిల్ ఆధీనంలో ఉంటాడు. మరి ఎప్పుడైతే బైబిల్ని పక్కన పెడుతున్నాడో ఆ వ్యక్తి లోక ఆధీనంలో ఉంటున్నాడండి. ఎందుకంటే ప్రతిరోజు కూడా మనకి ఇవన్నీ కూడా మన జీవితంలో ఉండాలి అంటే, మంచి విషయాలన్నీ ఉండాలంటే ఒక వ్యక్తి వాక్యం ద్వారా తప్ప ఇంకా ఏ విధంగానూ కూడా తెలుసుకోలేడండి. మనం చాలామంది పెద్ద పెద్ద మేధావులు మంచి మంచి మాటలు చెప్తారు అనుకుంటాం, కానీ వాళ్ళందరూ ఎక్కడి నుంచి చెప్పారండి అన్నీ కూడా? ఇప్పుడు గాంధీ గారు ఉన్నారు, ఓ చెంపమే కొట్టమంటే ఇంకో చెంప చూపించమని ఆయన ఎక్కడ కాఫీ కొట్టాడు? ఆయన బైబిల్లో ఉంది కదండి, ఆయన చెప్పకముందే ఉంది. కానీ ఆయన ఏం చెప్పాడు? బైబిల్ అని చెప్పలేదు. కాబట్టి బైబిల్లో సమస్తము ఉందండి. మన జీవితం ఏ విధంగా మరి మనం ఏ నియంత్రణలో ఉండాలనేది కూడా దేవుని వాక్యము తెలియజేస్తూ ఉంది. చూడండి, మత్తయి సువార్త 5వ అధ్యాయము, మత్తయి సువార్త 5వ అధ్యాయము 28వ వచనము. నేను మీతో చెప్పినది ఏమనగా, ఒక స్త్రీని మోహపు చూపుతో చూచి ప్రతివాడు అప్పుడే తన హృదయమందు ఆమెతో వ్యభిచారం చేసిన వాడగును. నీ కుడికొన్ను నిన్ను అభ్యంతరపరిచిన ఎడల దాన్ని పిరికి నీ వద్ద నుండి పారవేయము. నీ దేహమంతయు నరకంలో పడవేయబడకుండా నీ అవయములలో ఒకటి నశించుట నీకు ప్రయోజనం కదా. యేసుక్రీస్తు ప్రభువు వారు చెప్తున్న మాటలండి. ఒక స్త్రీని మరి మోహపు చూపుతో చూచి ప్రతివాడు అప్పుడు తన హృదయం అంది ఏం చేస్తున్నాడంటండి? వ్యభిచారం చేస్తున్నాడంటండి. కాబట్టి మన చూపు ఏ విధంగా ఉంటుందనేది మనం ఎప్పుడు కూడా
మన నియంత్రణలో ఉంచుకోవాలి మనం. ఎందుకంటే లోకంలో మన పాపం చేయనప్పటికీ కూడా సాతానుడు ఏం చేస్తూ ఉంటాడండి? పాపం చేయించడానికే చూస్తూ ఉంటాడు, అభ్యంతరపరుస్తూ ఉంటాడు. ఇప్పుడు గెహాజీ ఉన్నాడు చూడండి, మరి ఎలీషా ఏమంటున్నాడు? ఆ నయమాన్ తెచ్చిన బంగారం ఆయన నాకేం వద్దు, దేవుని తోడు నువ్వు తీసుకెళ్ళిపోన్నప్పుడు గెహాజీ ఏం చేశాడండి? అంటే తన మనసుని ఏం చేసుకోండి నియంత్రించలేకపోయాడు. అన్నీ చూశాడు, తెచ్చిన బంగారం వస్త్రాలు కానీ లేకపోతే ఆ బంగారం అవన్నీ చూసి తను ఏం చేశాడండి? నియంత్రించుకోలేక మనసుని, నా సేవకుడికైతే నా యజమానుడికైతే వద్దు, కానీ నేను ఇప్పుడు పరిగెట్టెళ్ళాలంటే నాకు ఖచ్చితంగా ఆ ధనం అవన్నీ కూడా నాకు కావాలని చెప్పేసి ఏం చేశాడంటే పరిగెట్టాడు ధనం కోసం. ఇప్పుడు యజమానుడు వద్దన్నప్పుడు దోసుడు ఏం చేయాలి? నా యజమానుడికి వద్దు కాబట్టి నాకు కూడా వద్దు అనుకోవాలి. కానీ గెహాజీ ఏం చేశాడండి? ధనం కోసం పరిగెట్టాడు. ఏం తెచ్చుకున్నాడండి? కుష్ఠరోగం తెచ్చుకున్నాడు. కొంత తను అక్కడికే తెచ్చుకున్నాడా? తన వంశానికి తన కుటుంబానికి అంతా కూడా ఏం తెచ్చుకున్నాడండి? కుష్ఠరోగం అనేది తెచ్చుకున్నాడు. కాబట్టి మన జీవితంలో మనం కొన్ని విషయాల్లో మనం నియంత్రించుకోవాలి ఎక్కువ. ఎందుకంటే దేవుని వాక్యము చెప్తున్నప్పుడు వాక్య ప్రకారంగా జీవించినప్పుడే ఆ వ్యక్తికి జీవితంలో నియంత్రణ అనేది ఉంటుంది. ఎందుకంటే లోకం ఏంటంటే ఎప్పుడు కూడా లోకం అంతా కూడా ఎవరిదండి? లోకాధికారి ఎవడని చెప్తుంది? అపవాది. ఆడేం చేస్తున్నాడు? గజ్జెం సింహం వల్ల తిరుగుతూ ఉన్నాడు. ఎందుకంటే నరకంలో పడేయడమే వాడి బాధ్యత. మనం నరకానికి తీసుకుపోవాలి, మనం ఎలాగైనా పాపం చేయించాలని చెప్పేసి. ఎందుకంటే యేసుక్రీస్తు ప్రభువు వారి శిష్యుల గురించి ఏం చేస్తాడంటే ఆయన ప్రార్థన చేస్తాడంట సాతానుడు వాళ్ళు చెల్లించకుండా ఉండటానికి. కాబట్టి ఎప్పుడు కూడా మన జీవితంలో మనం చేసే ప్రతి పనిని కూడా ఆలోచన చేసినప్పుడు మరి ఆ పని సరైందా లేదా అనేది మనం ఆలోచన చేసుకోవాలి ఎప్పుడు. కొంతమంది ఏంటంటే దేని గురించి ఆలోచించారు, దాని గురించి ఆలోచించరు. అనవసరం వాటి గురించి ఏం చేస్తారండి? ఎక్కువగా ఆలోచన చేస్తూ ఉంటారు. మరి వాతావరణం చల్లగా ఉందండి, ఎవరో నిద్రపోవద్దు. ఎందుకంటే మనం ఎందుకు వచ్చామండి? ఇప్పుడు నిద్రను కూడా ఏం చేయాలి? మనం నియంత్రణ చేయాలి. కాబట్టి ఇంకా దేవుని వాక్యము మరి ఏం తెలియజేస్తున్నాను మనం ఆలోచన చేస్తున్నప్పుడు కీర్తన గ్రంథము మన పాదములు మరి దుష్ట మార్గంలో నడవకుండా మనం నియంత్రించుకోవాలంటే అండి. కీర్తన గ్రంథము 119వ కీర్తన 119వ కీర్తన 101వ వచనం ఆలోచన చేసినప్పుడు నేను నీ వాక్యము అనుసరించినట్లు దుష్ట మార్గములన్నిటిలో నుండి నా పాదములు తొలగించుకునిచున్నాను. ఇక్కడ మరి దేవుని వాక్యము తెలియజేస్తుందండి, నేను నీ వాక్యం అనుసరించినట్లు. ఎందుకంటే ఏ వ్యక్తి అయితే వాక్యాన్ని అనుసరిస్తాడో ఆ వ్యక్తి ఏం చేయడంటండి? మరి దుష్ట మార్గంలో నడవడంటే ఎప్పుడు కూడా. ఎందుకంటే వాక్యం ఏం తెలియజేస్తుందంటే ఎప్పుడు మంచి చేయమనే వాక్యం చెప్తుంది తప్ప చెడు చేయమని ఎక్కడా లేదండి. కాబట్టి ఇక్కడ దేవుని వాక్యం నీ వాక్యం అనుసరించినట్లు మనం వాక్యాన్ని ఎక్కువగా అనుసరించాలి. ఎందుకంటే మనుషులు ఇప్పుడు లోకంలో ఎలా ఉంటుందంటే ఎవరిని అనుసరిస్తున్నామండి మనం? ఎవరిని అనుసరిస్తున్నాం? సినిమా హీరోలను అనుసరించే వాళ్ళు ఉన్నారు, లేకపోతే పక్కోడు బాగుంటే వాడిని అనుసరించే వాళ్ళు ఉన్నారు. ఉన్నారా లేదా? ఆడు కారు కొంటే ఈడు ఏం కొనేలి? కారు కొనేలి. ఆయన ఏ షర్ట్ కొంటే ఈయన ఏం చేయాలి? ఆయన ఏ పెన్ కొంటే ఆ పెన్ కూడా ఈయన కొనేలి. అంటే మనుషులు ఎలా ఉంటుందంటే జీవితంలో చాలామంది పోటీ పడుతూ ఉంటారు. మరి తండ్రి అనే దేవుడు మన పాపాల నిమిత్తం ప్రియకుమారుని యేసుక్రీస్తు ప్రభువుని పంపిస్తే మరి దేవుని వాక్యం ఏం చెప్తుందంటే అపోస్తలుని పౌలు చెప్తున్నాడు, క్రీస్తుని మరి
అంటే నేను క్రీస్తుని అనుసరిస్తున్నట్టుగానే మీరు కూడా మరి నన్ను అనుసరించండి అని చెప్పి చెప్తూ ఉన్నాడు. కానీ మనం ఎవరు అనుసరిస్తామండి లోకంలో? చిన్న పిల్లల కాడి నుంచి అందరూ పాడైపోతున్నారండి. 8th క్లాస్ పిల్లలు, 9th క్లాస్ పిల్లలు ఏంటంటే అండి, హీరో బొమ్మ నిలబెడితే వీళ్ళు ఏం చేస్తారంట, పాలు ప్యాకెట్లు అట్టుకుపోతారంట. ఇంకేం అట్టుకుపోతారండి, ఏదో పాలు ఇంకే వేసి అభిషేకం చేసేస్తారేమో నాకు తెలిసి. అంటే ఇవన్నీ ఎక్కడ చూసి నేర్చుకున్నా మరి వాళ్ళు పాడైపోతున్నారంటే, మొన్న ఒక అబ్బాయి అంటున్నాడండి, ఒరే పాలు ప్యాకెట్ కొందామని అంటున్నాడు. ఎందుకంటండి, ఇంతగా బొమ్మగేసి పాలు ఎవరిని అనుసరిస్తున్నారు లోకం? ఒకరు చూస్తుంటే ఫ్యాంటనీలు కూడా రాసేసుకుంటున్నారు. ఏంటంటే సినిమా హీరో పేర్లు. మన ఒకళ్ళు అట్ట చూశాను, కేటీఎం అంట, అట్ట మీద కేటీఎం. ఏమో రకరకాల పేర్లు, రకరకాల సినిమాల పేర్లు, హీరోల పేర్లు. ఎందుకంటే ఈ మీడియా ద్వారా ఏమవుతుందంటే, మీడియా అనేది ఎక్కువగా మనుషుల్ని ఏం చేస్తుందంటే దేవుని దూరం చేస్తుంది. చూడండి, సీరియల్ వస్తున్నాయి అనుకోండి, వాళ్ళు ఏం మానేస్తారు, తినటం మానేస్తారు, చర్చికి మానేస్తారు, కానీ ఏం మారండి, సీరియల్ చూడటం మానరు. అంటే ఏం చేస్తాను, నియంత్రించుకోవట్లేదు. అంటే సీరియల్లో అన్నిటికంటే ఎక్కువైపోతుంది ఇప్పుడు. అది ఏం చేస్తుందంటే సీరియల్ అనేది ఇప్పుడు ఎమోషన్లు అని అయ్యి పెట్టి ఏం చేస్తుంది, మనుషుల్ని ఎక్కువ మనుషుల్ని ఏడిపించేది ఏంటో తెలుసండి, సీరియల్లో నాకు తెలిసి. చాలామంది హార్ట్ అటాక్లో చచ్చిపోయిన కూడా ఉన్నారు. రేపు ఏమవుతుందో తెలియక. ఎందుకంటే ఏం చేస్తాను, నియంత్రించుకోలేకపోతున్నారు. ఇప్పుడు ఆ సినిమా చూడకపోతే, ఆ సీరియల్ చూడకపోతే చచ్చిపోతావు అంటే ఏమంటున్నారా, చచ్చిపోతాను అంటున్నారు తప్ప ఏం వదలట్లేదు. ఆ సీరియల్ని నేను పర్లోక రాజ్యం తీసుకెళ్తుందండి. టైం వేస్ట్, ధనం వేస్ట్, అన్నీ వేస్ట్ తప్ప ఏం లేదండి. వాళ్ళు ఏదో ఏడిపోయిన డబ్బుల కోసం నువ్వు నిజంగా ఏడిచేస్తావు ఇంట్లోకి వచ్చింది. అంటే మనిషి ఏం చేస్తాడండి? యేసుక్రీస్తు ప్రభువు ఏమంటున్నారు, నీ కోసం, నీ పిల్లల కోసం ఏం చేయమంటున్నాడు ఆయన. మరి మనం సీరియల్ కోసం ఎడుతున్నాం. ఆలోచించండి, మన జీవితంలో మనం దేనికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నాం? లోకంలో ఉన్న వాటికి ప్రాధాన్యత ఇస్తున్నామా? చాలామంది ఏంటంటే డబ్బులు లేనప్పుడు కూడా బట్టలు కొనకపోతే ఏడిచేసే వాళ్ళు ఉన్నారు. ఏమన్నా అవునా కదా? బంగారం కొనకపోతే ఏడిచేసే వాళ్ళు ఉన్నారు. నాకు ఇష్టమని కొనలేదని ఏడిచేసే వాళ్ళు ఉన్నారు. నియంత్రించుకోవాలి ఎప్పుడు కూడా కుటుంబము. దేవుని వాక్యం ఏం చెప్తుంది, వాక్య ప్రకారంగా కుటుంబం ఉంటుందా లేదనేది కూడా కుటుంబంలో భార్య భర్తలు ఎక్కువ కూడా ఆలోచించుకోవాలండి ఎప్పుడు కూడా. ఎందుకంటే వాక్యం ఏం చెప్తుంది, భార్య భర్తలను ఎలా ఉండమని చెప్తుంది. భార్య అయితే ఏం చేయాలంటండి, భర్తకు లోబడాలి. మరి భర్త అయితే ఏం చేయాలి, భార్యని ప్రేమించాలి. ఇది ఎప్పుడంటే మ్యారేజ్ అయిన కానీ చచ్చిపోయే వరకు ఇదే. ఇంక దీనికి మించింది ఏది కూడా లేదండి. కుటుంబంలో ఇప్పుడు గొడవలు వస్తాయంటే ఏముండట్లేదు, భార్య లోబట్టలేదు, భర్త ఏం చేయట్లేదండి, ప్రేమించట్లేదు. కాబట్టి మనం నియంత్రించుకోవాలి. ఏంటంటే ఈ నియంత్రణ అనేది మరి ఏ విషయంలో మనం నియంత్రించుకోవాలని ఆలోచన చేసుకోవాలి. ఎందుకంటే మన జీవితాలు ఎప్పుడన్నా మనం పరీక్షించుకున్నప్పుడే మన జీవితాలు ఎలా ఉంటాయండి. ఎప్పుడు కూడా ఒక మాట అండి, ఏంటంటే ఎవరు ఎలా ఉన్నప్పటికీ కూడా నేను నా కుటుంబం దేవునిలో ఉంటుందా లేదా. చాలామంది ఈ ఇంట్లో ఫోకస్ ఉండదు, కానీ ఎక్కడ ఉంటుందండి ఎక్కువ ఫోకస్? ఎక్కడ ఉంటుందండి? పక్కింట్లో ఉంటుంది ఫోకస్ ఎక్కువ. ఆ ఇంట్లో ఏం జరుగుతుందో అన్నీ తెలుసుకోవాలి. తెలుసుకోకపోతే ఏమవుతుందండి, వాళ్ళకి కొడిమంట వచ్చేది ఎక్కువగా. ఇంక తెలుసుకుంటూ ఉండాలి ఇంకా. అంటే చాలామంది ఏం చేస్తారంటే మనుషుల్ని ఎక్కువ మరి అనుసరించడం అనేది కరెక్ట్ కాదు. దేవుని వాక్యం చెప్తుంది, నేను క్రీస్తుని పోలు నడుచుకున్న ప్రకారం మీరు కూడా నన్ను పోలు నడుచుకోండి అంటుంది. మరి ఎప్పుడన్నా మనం అపోస్తుల పౌలులాగా మనం నడుచుకున్నామా? అపోస్తులైన పౌలండి, ఆయన ఎప్పుడు కూడా ఒక వ్యక్తి రక్షణ పొందిన తర్వాత అతని జీవితంలో లేకపోతే విశ్వాస జీవితంలో ఏ విధంగా ఉండాలనేది
పత్రికలన్నీ రాశాడండి. మనం ఏంటి ఫండేలు, స్వాతి బుక్కులు, ఆ బుక్కులు, ఈ బుక్కులు చదువుతాం కానీ ఏం చదవమండి? దేవుని వాక్యం స్టడీ చెయ్యం. ఎందుకంటే అట్లకి ఎట్టే సమయం బైబిల్ గ్రంథాన్ని మనం పెట్టినట్లయితే ఖచ్చితంగా దేవుడు చక్కటి జ్ఞానాన్ని ఇస్తాడు. ఈనాడు చాలామంది పాడైపోవడం కారణం ఏంటంటే దేవుని వాక్య జ్ఞానం ఉండట్లేదండి. ఆదివారం ఒకటి ఉంటుంది, ఇంకెప్పుడు ఉంటుందండి? బైబిల్ క్లాస్ ఉంటుంది. కానీ మనిషికి ఫుడ్ మాత్రం ఎప్పుడు ఉండాలండి? ప్రతిరోజు అన్ని వేళలా కూడా ఉంటూ ఉండాలి. దేవుని వాక్యం చెప్తుందండి, బాహ్య పురుషుడు కృషించిపోయిన కానీ ఆంతర్య పురుషుడు ఏం చేయాలంటండి? మనకు తెలుసు కానీ మనం ఏం చేస్తున్నాం? కాబట్టి ఆలోచన చేయండి. అలాగే ఇంకా మనము మరి ఏ విషయాల్లో నియంత్రణ కలిగి ఉండాలని మనము ఆలోచన చేసినట్లయితే సామెతల గ్రంథము 13వ అధ్యాయము 3వ వచనము. తన నోరు కాచుకునివాడు తన కాపాడుకును, ఊరకొనక మాట్లాడువాడు తనకు నాశనము తెచ్చుకును. మనం ఏం చేయాలంటండి? ఏం కంట్రోల్ చేయాలంటండి? మన నోటిని మనం కంట్రోల్ చేయాలంట. ఎందుకంటే యాకోబు రాసిన పత్రిక చెప్తుంది, ఏం చెప్తుంది? మనిషి ఏదైనా కంట్రోల్ చేస్తారు కానీ ఏం కంట్రోల్ చేయడంటండి? తన నాలుకని కంట్రోల్ చేయలేడంట. 10 మందిలో ఉన్నాడంటే తను గొప్పగా మాట్లాడాలనుకుంటాడు, అంతే కదండి. అందరూ గొప్పగా చెప్పుకున్నప్పుడు తనకు కూడా ఏమనిపిస్తుంది? గొప్పలు చెప్పాలనిపిస్తుంది. కాబట్టి 10 మందిలో ఉన్నప్పుడు వాళ్ళు ఎలా ఉన్నప్పటికీ మనం పాపం చేయకుండా ఉండాలంటే మనం ఏం చేయాలండి? మనము ఎప్పుడు తగ్గించుకోవాలండి. కొంతమంది 10 మందిలో ఉన్నప్పుడు ఎక్కువ మాట్లాడరు. ఎందుకు? దేవుని వాక్యం ఏం చెప్తుంది? ఊరకొనక మాట్లాడేవాడు ఏం చేస్తాడంటండి? పాపం చేస్తూ ఉంటాడంట. ఊరకొనక మాట్లాడటం అంటే ఎప్పుడు మాట్లాడేవాడు ఇంకా అడ్డమైన విషయాలన్నీ మాట్లాడుతూ ఉంటాడు. కాబట్టి దేవుని వాక్యం చెప్తుందండి, తన నోటిని ఏం చేయాలంటండి? తన నోరు కాచుకున్నవాడు తనని కాపాడుకును. ఎందుకంటే నాలుక గురించి యాకోబు రాసిన పత్రికలో చాలా బాగా చెప్పబడుతుంది. నీకు దేవుడు నోటిని ఎందుకు ఇచ్చాడో కూడా చెప్పబడుతుంది అంటండి. నీకు దేవుడు నోటిని ఎందుకు ఇచ్చాడు? తిట్టడానికి ఇచ్చాడండి? గట్టిగా అరిచేస్తాం. మన భవన్ గారు అంటూ ఉంటారు, పాటలు పాడండి అంటారు. ఆదివారం ఎవరో పాడరు అండ్ అవునా కదా? కానీ గొడవలు పెట్టుకున్నప్పుడు మాత్రం నోర్లు ఏమవుతాయి? బాగా వినిపిస్తాయి. కానీ దేవుని దగ్గరికి వచ్చినప్పటికీ కొంత ఆమెనని సరిగ్గా చెప్పరు, వెళ్ళినప్పుడు వందనాలు చెప్పుకుంటున్నారండి ఒకరికొకరు. కాబట్టి మన నోరు దేవుడు ఎందుకు ఇచ్చాడు? మంచి టేస్టీగా ఉన్నాయన్నీ తింటానుకండి. దేవుడు ఎందుకు ఇచ్చాడంటే మన నోటిని ఆయన స్తుతించాలి. దేవుని జిహ్వాఫలములు అర్పించండి అని దేవుని వాక్యం చెప్తుంది. మనమేమో టిఫిన్ లేకుండా నీరసంగా వచ్చినట్టు పాడుతూ ఉంటాం ఆదివారం. పాపం ఆయన ఏమో చెప్తూ ఉంటారు, మేము కూడా చెప్తూ ఉంటాం. జిహ్వాఫలం అర్పించాలంటే దేవుని సన్నిధానికి వచ్చామంటే మనం పాట పాడుతున్నామంటే మైక్ లేకపోయినా కూడా పాటలు చాలా దూరం అనిపించాలి అండి, అవునా కదా? గొడవలు ఎలా అనిపిస్తాయండి? ఇక్కడ అరిస్తే అందరూ బయటకు వచ్చేస్తారు ఇంట్లోంచి, అవునా కదా? ఇక్కడే కాదండి, మా చోట కూడా అలాగే ఉంది. ఎవరన్నా గొడవ పెట్టితే అందరూ రోడ్డు మీద వచ్చేస్తారు ఏమైందని. కాబట్టి దేవుడు మన నోటిని ఎందుకు ఇచ్చాడు అంటే దేవుని స్తుతించాలి, మహింపరచాలి, ప్రార్థించాలి, మన వాక్యాన్ని ఎక్కువగా స్టడీ చేయాలి, దేవునికి మరి కృతజ్ఞాస్తుతులు తెలియజేయాలి. మనం యాకోబు రాసిన పత్రికలో ఒక మాట ఉందండి, మన నోట్లోంచి మరి దీవించే వచనం అంటే ఆశీర్వాద వచనమే రావాలి తప్ప శాపము క్రైస్తవులకు అది తగదనే మాట చెప్తుంది. క్రైస్తవులు ఏం చేయకూడదని శపించకూడదండి. ఎప్పుడు కూడా మనిషిని ఎప్పుడు కూడా ఏం చేయాలంటే మనం దీవించే మాటలే మాట్లాడాలి. అది దేవుడిని దీవిస్తాడు. నువ్వు ఆరోగ్యం లేకపోతే అనారోగ్యంలో ఉన్నప్పుడు దేవునికి తోడుగా ఉంటాడు. ఆ మాటలు ఎలా ఉన్నాయండి? ఒక వ్యక్తిని మన మాటలు ఎలా ఉండాలి అంటే దేవుళ్ళు ధైర్యపరిచేలా ఉండాలి. కానీ ఇప్పుడు ఎలా ఉంటున్నాయండి? కత్తిపోటి మాటలు మాట్లాడడం కలవారన్నారంటండి. అంటే మనిషిని చంపేక్కర్లేదు, మాటతో ఏం చేస్తారు? నేను చంపేస్తున్నారు, అవునా కదా? ఇప్పుడు చూడండి, ఎగ్జామ్స్లో ఎవరైనా తిట్టారనుకోండి, ఇప్పుడు అలా ఏం చేస్తారు?
చక్కగా నవ్వుతూ వెళ్ళిపోతున్నారండి, వెళ్ళిపోయి చనిపోతున్నారు. అంటే మన మాట, మన నోరుని ఏం చేయాలంటే కాల్చుకోవాలంటే అండి ఎక్కువగా. మరి ఎంత చిన్న నిప్పు ఎంత విస్తారమైన అడవిని కాల్చేస్తుందో, మన శరీరంలో ఉన్న చిన్న నాలిక మన శరీరాన్ని అంతా ఏం చేస్తుందంటండి, నరకంలోకి వెళ్ళిపోవడానికి కూడా ఎక్కువగా కారణం అవుతుందంట. కాబట్టి మనం ఏం చేయాలంటే మన నోటిని మనం ఏం చేయాలి, ఎప్పుడు కూడా కాచుకోవాలి. అలాగే మరి ఇంకా మనం ఏం నియంత్రించుకోవాలని మనం ఆలోచన చేస్తున్నట్లయితే, మరి సామెత గ్రంథము 10వ అధ్యాయము 19వ వచనము. అధ్యాయము 19వ వచనం. విస్తారమైన మాటల్లో దోషముండక మానదు, తన పెదవులను మూసుకునేవాడు బుద్ధిమంతుడు. ఏంటండి పెదవులను మూసుకునేవాడు ఎలాంటి వాడు అంటండి, బుద్ధిమంతుడు అంటండి. ఎందుకంటే విస్తారమైన మాటల్లో దోషం ఉంటుందంటండి. కాబట్టి మనం విస్తారంగా మాట్లాడినప్పటికీ ఏం మాట్లాడంటే వాక్యం గురించి మాట్లాడాలి. ఇప్పుడు నలుగురు ఎవరన్నా ఉన్నారనుకోండి, దేని గురించి మాట్లాడతారు, ఫోన్ గురించి మాట్లాడతారు, లేకపోతే రాజకీయాల గురించి మాట్లాడుకుంటారు మళ్ళీ సహజంగా. కానీ దేవుని వాక్యం గురించి ఎవరు మాట్లాడుకుంటారండి ఎప్పుడన్నా? ఎందుకంటే దేవుని వాక్యం గురించి మనం మాట్లాడుకున్నప్పుడే దేవుని కొన్ని దృష్టి చూస్తుంది అంటండి. అంటే ఎవరు నా గురించి ఆసక్తి కలిగి ఉన్నారు, లేకపోతే ఎవరు నా గురించి మాట్లాడుకుంటున్నారని చెప్పేసి మరి ఆయన కొందృష్టి భూలోకం అంతా సంచారం చేస్తుందని దేవుని వాక్యం తెలియజేస్తుంది. ఎందుకంటే 2-3 నా నామం ఎక్కడైతే కూడి ఉంటారో అక్కడ ఎవరు ఉంటారంటండి, ఆయన ఉంటాడంట. అందుకే ప్రతిరోజు కూడా మనము ఒక సమయాన్ని పెట్టుకోవాలండి. ఎప్పుడు కూడా ఒక సమయం పెట్టుకుని నీకంటూ ఏముండాలంటే మరి స్పిరిచువల్గా ఆత్మీయంగా ఎదగటానికి నువ్వు దేవునితో కొంత సమయం ఎప్పుడు కూడా స్పెండ్ చేయాలి. ఎందుకంటే ప్రతిరోజు కూడా దేవునితో నువ్వు సహవాసం కలిగి ఉండాలి. ఒక వ్యక్తి ప్రతిరోజు కనుక దేవునితో సహవాసం లేకపోతే ఆ వ్యక్తి ఎక్కడికి వెళ్ళిపోతాడండి, మరి లోకంలోకి వెళ్ళిపోతాడు. ఎందుకంటే ఈనాడు చాలామంది ఏంటంటే మరి కొంతమంది అయితే పెట్టుకుంటున్నారు, కానీ కొంతమంది ఎలా ఉండట్లేదండి. కుటుంబ సహవాసము దేవునితో అనేది ప్రతిరోజు ఉండాలండి ఎప్పుడు కూడా. ఎందుకంటే మనం కొంత సమయం దేవునితో సహవాసం చేయాలంటే చాలామంది మా ఇంట్లో మా ఆవిడ రాదండి, మా పిల్లలు రారండి, మా మామ రాదండి అంటూ ఉంటారు. ఏం చేయడానికి అంటండి, దేవునితో సహవాసం చేయడానికి నువ్వు ఒక్కడవే చాలండి. మా నాన్నమ్మగారు ఉండేవారు నా 8th క్లాస్లో. ఆవిడ ఏం చేసేదంటే ఓ పాట పాడుకుని ఆవిడే పాడుకునేది. పాట పాడుకుని ఆవిడే వాక్యం చదువుకుని మళ్ళీ ఏం చేసేదండి, ఆవిడే ప్రార్థన చేసుకునేది. అలాగే మా నాన్నతో ప్రారంభించిన తర్వాత నేను కలిశాను. మా నాన్నమ్మగారు నేను ప్రార్థించిన వాళ్ళు, తర్వాత మా అత్తయ్య గారు కలిశారు. తర్వాత మళ్ళీ మా కుటుంబంలో మా మమ్మీ, మా డాడీ, నేను, మరి నా భార్య, నా పిల్లలు, మా వదిన గారు, వాళ్ళిద్దరు పిల్లలు. ఇప్పుడు అందరం కూడా ఏం చేస్తామంటే కలిసినప్పుడు మొత్తం ప్రతిరోజు కూడా ఏముంటుందంటే ఇంట్లో దేవునికి ఒక డివోషన్ అనేది ఉంటుందండి ఎప్పుడు కూడా. ఎందుకంటే మనం ప్రతిరోజు కూడా దేవునితో ఎక్కువ సమయము మనం స్పెండ్ చేయాలి ఎక్కువగా. ఎందుకంటే మనం ప్రతిరోజు కూడా దేవునితో సహవాసం కలిగి ఉన్నప్పుడు మనలో ఏముండదండి, పాపం ఉండదు. పాపం చేయడానికి అసలు అవకాశం అనేది ఎప్పుడు కూడా ఉండదు. ఒక వ్యక్తి ఆత్మీయ జీవితంలో ఎదగాలి అంటే ఆదివారము బైబిల్ తర్వాత కాదండి, నీకంటూ ప్రత్యేకంగా ఏం చేయాలండి, ఒక సమయం నువ్వు దేవునితో గడపాలి. అది ఫోన్ ఎట్టుకోమంటే రోజంతా అట్టుకుంటున్నారు. ఇప్పుడు పిల్లలు కూడా ఏం అలవాటు చేసుకుంటున్నారండి, ఫోన్లు అలవాటు చేసుకుంటున్నారు. ఎందుకంటే నువ్వు ఫోన్ ఎట్టుకుంటే పిల్లలు కూడా ఏం పట్టుకుంటారు, ఫోనే పట్టుకుంటారు. నువ్వు బైబిల్ పట్టుకుంటే పిల్లలు ఏం పట్టుకుంటారండి. మనం మంచి విషయాలన్నీ నేర్పిస్తాం, కానీ ఆ ఫోన్ దగ్గరికి వచ్చినప్పటికీ పిల్లలకి ఏం చేస్తున్నామంటే ఎడిట్ చేసేస్తున్నామండి. మీరనే కాదు, మా పిల్లడు పోస్ట్ ఫోనే పట్టుకున్నాడు. కానీ ఫోన్ నుంచి అలవాటు చేయడానికి మరి మనం ఏం చేయాలంటే కొన్ని విషయాలు అలవాటు చేసినప్పుడు ఫోన్ దూరంగా పెట్టేయాలండి. ఇప్పుడు మా వాడు ఫోన్ పట్టుకోడు ఎక్కువగా, ఎందుకంటే
ప్రార్థన అన్నప్పటికీ ఎక్కడున్నా సరే వచ్చేస్తాడు. అంటే మనం ఎప్పుడు కూడా మనం దేవునిలో ఎదుగుతున్నప్పుడు పిల్లలు కూడా ఏం గమనిస్తారండి? పిల్లలు అదే గమనిస్తూ ఉంటారు. మనం పిల్లలు చెప్తాం కానీ మనం చెయ్యం. మనం చేస్తే పిల్లలు కూడా ఏం చేస్తారండి? అదే చేస్తారు. ఎందుకంటే పిల్లలు చిన్నప్పుడు ఎక్కువ ఎవరిని గమనిస్తారంటే తల్లిదండ్రులను గమనిస్తారు, బయట వాళ్ళని కాదు. ఎప్పుడు నువ్వు తిడితే పిల్లలు కూడా ఏం చేస్తారండి? తిడతారు, అవునా కాదా? మొన్న ఒక అబ్బాయి చిన్న పిల్లోడు వాళ్ళ అమ్మని తిట్టాడని చెప్పేసి వాళ్ళ తాతయ్య అన్న కొట్టేయడానికి వచ్చాడు. వాళ్ళ నాన్న అంటున్నాడు, నేను ఎక్కడ నేర్పించాను అంటున్నాడు. అంటే పిల్లలు ఏం చేస్తారంటే ఎక్కువగా ఈ తిట్టడం, ఇంటి పక్క వాళ్ళని తిట్టడం, లేకపోతే వాళ్ళ ముందే వాళ్ళని తిడతా ఉంటాం. వీళ్ళు ఏం చేస్తారంటే మనసులో పెట్టేసుకుంటారండి ఎప్పుడు. మా అమ్మ తిడతలేదు, నేను తిడతా వచ్చిందా అన్న విధంగా. కాబట్టి ఎప్పుడు కూడా పిల్లల ముందు కూడా మన మాటలు ఎలా ఉండాలంటండి, మనం వాళ్ళ గురించి కూడా ఆలోచించి జాగ్రత్తగా మాట్లాడాలి ఇప్పుడు కూడా. మరి వాక్యము తెలియజేస్తుందండి పిల్లల్ని ఎలా పెంచాలంటే, మరి ప్రభు యొక్క శిక్షలోను బాధలోను వారిని పెంచండి అని చెప్పేసి మరి దేవుని వాక్యము తెలియజేస్తూ ఉంది. మరి ఇంకొక వచనం మనం చూసుకుని మరి సమయంలో మరి సమయాన్ని మనం ముగించుకుందామండి. యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయము. యాకోబు రాసిన పత్రిక యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయము 26వ వచనం మనం ఆలోచన చేసినప్పుడు, ఎవడైనా నోటికి కళ్ళెం పెట్టుకునక తన హృదయమును మోసపరుచుకొనుచు భక్తి గలవాడినని అనుకున్న ఎడల వాని భక్తి వ్యర్థమే. నోటికి ఏం పెట్టుకోవాలంటండి? కళ్ళెం పెట్టుకోవాలంట. అలా కళ్ళెం పెట్టుకోకుండా ఉన్నట్లయితే మరి వాని భక్తి మరి వ్యర్థమని చెప్పేసి దేవుని వాక్యము తెలియజేస్తూ ఉంది. అంటే మనం ఎప్పుడు కూడా మన నోటిని మనం దేన్ని ఉపయోగిస్తాం అనేది ఆలోచన చేయాలండి. చాలామంది కోపం వచ్చినప్పుడు ఏం చేస్తారు ఎక్కువగా అంటే, కోపం వచ్చినప్పుడు ఏం చేస్తారండి? నియంత్రించుకుంటారా? కోపం వచ్చినప్పుడు మనిషి ఆలోచన శక్తిని కోల్పోతాడండి. కోపం వచ్చినప్పుడు చాలామంది ఏం చేస్తారంటే ఎక్కువ తిడతానే ఉంటారు, అవునా కాదండి? దగ్గరుంటే కొడతారు, దూరంగా ఉంటే తిడతారు. కాబట్టి మన నోటిని మనం ఏ విధంగా వాడుతాం అనేది ఎప్పుడు కూడా మనం ఆలోచన చేయాలి. ఎందుకంటే ఒక వ్యక్తి, ప్రార్థన చేసే వ్యక్తి తన నోటిని ఏం చేసుకోవాలంటండి? ఎప్పుడు పవిత్రపరచుకోవాలి నోటిని. అటు సినిమా పాటలో పాడేసి, సీరియల్ గురించి చెప్పేసుకుని, అన్నిటి గురించి చెప్పేసుకుని తిట్టేసి మళ్ళీ అదే నోటితో నువ్వు దేవుడిని ఎలాగ ఆరాధిస్తున్నావు? ఆలోచన చేయండి, మన నోటిని మనం ఏ విధంగా ఉపయోగిస్తున్నాం. నువ్వు నోటి ద్వారా దేవుని స్తుతిస్తున్నావు, కానీ యోహాను సువార్తలో ఒక మాట చెప్పబడుతుంది, పాపులు మనవి దేవుడు ఆలకింపడు. అంటే నువ్వు ఇష్టం వచ్చిన నోటితో పాపం చేసేసి నువ్వు ప్రార్థన చేయగానే దేవుడు ఏమి ఇచ్చేయాలండి? అన్నీ ఇచ్చేస్తాడు దేవుడు. కాబట్టి మనం ఈ విషయాల్లో కొన్ని విషయాలు ఎప్పుడూ కూడా ఏం కలిగి ఉండాలంటే నియంత్రణ అనేది మనం కలిగి ఉండాలి. ఎందుకంటే వాక్య ప్రకారంగా నేను నియంత్రణలో ఉన్నానా లేదని మన జీవితాలు ఆలోచన చేసుకున్నప్పుడు మన జీవితాలు ఎలా ఉన్నాయనేది దేవుడే మనకు తెలియజేస్తాడు. ఎందుకంటే చాలామంది లోకంతో పోల్చుకుంటారు జీవితాలు, కానీ నువ్వు ఎప్పుడు నీ వాక్యము లేకపోతే దేవునితో వాక్యంతో పోల్చుకోవాలండి జీవితాన్ని. ఎందుకంటే వాక్యంతో పోల్చుకున్నప్పుడే నీ జీవితం సరైన మార్గంలో ఉంటుంది. ఎప్పుడన్నా వాక్య ప్రకారంగా నేను జీవించాలని మీరు ఎప్పుడన్నా ఆలోచన చేశారా? అంటే ఎప్పుడైనా ఎవరన్నా ఆలోచన చేశారా? కొన్ని అబద్ధం ఆడుతున్నప్పుడు అబద్ధం ఆడకూడదు దేవుని వాక్యం చెప్తుంది, మరి అబద్ధం మానామా? చిన్నపిల్లలు కూడా అబద్ధం ఆడతారు, అవునా కదా? అంటే మన పరిస్థితిని బట్టి మరి అనుగుణంగా ఉండకూడదు, కానీ మరి వాక్యాన్ని బట్టి ఏ విధంగా ఉండాలనేది దేవుని వాక్యం తెలియజేస్తుంది. కాబట్టి వాక్య ప్రకారంగా మనం జీవించడానికి ఎప్పుడు ఏం చేయాలంటే మనము మరి ప్రయత్నిస్తూనే ఉండాలి. ఈనాడు చాలామంది పాపం చేస్తున్నారు, జీవితాల్లో అభివృద్ధి లేదు అంటే దాని అర్థం ఏంటంటే వాక్య ప్రకారమైన జీవితం నువ్వు ప్రయత్నించట్లేదు.
ఇప్పుడు లోకంలో ఉన్నాయి కొన్ని కొన్ని విషయాలు మనం ప్రయత్నిస్తాం. ఇప్పుడు పని రాదనుకోండి, ఆ పని ప్రయత్నిస్తే వస్తుంది అనుకుంటున్నాడు. మరి వాక్య ప్రకారంగా మరి ఎందుకు ప్రయత్నించాం మనం? నువ్వు ప్రయత్నించినప్పుడే నీలో పాపం అనేది ఉండదండి. మరి ఎంతవరకు శ్రద్ధగా మీ అందరికీ మరి వందనాలు.